సభ్యులందరికీ నమస్కారం. నిన్న మనం జర్మనీలో రైతు యుద్ధం పుస్తకానికి సగభాగం మనం పరిచయం చేసుకున్నాం. నిన్నటి విషయాలు ఒక్క నిమిషం మనం జ్ఞప్తి చేసుకుందాం. జర్మనీ అనేది దాని తాలూకా దేశం తాలూకా నైసర్గిక స్వరూపం. అక్కడ ఉన్నటువంటి రైతుల ఈతి బాధలు, వాళ్ళ అధిక పన్నులు కట్టలేక తిరుగుబాట్లు చేయడం లాంటివి ముఖ్య విషయాలన్నీ నిన్న మనం కొంతసేపు మాట్లాడుకున్నాం. అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండడం, వాళ్ళ దగ్గర సామంతులుగా ఉండడం, వాళ్ళ దగ్గర జమీందారులు ఉండడం, వాళ్ళకు వందల వేల ఎకరాల భూములు ఉండడం, ఆ తర్వాత రైతులు తమ ఇబ్బందుల్ని వాళ్ళకి విన్నవించుకుంటే వాళ్ళు వినకపోతే వాళ్ళు తిరగబడడం, చిన్న చిన్న రైతులు తిరుగుబాట్లు గట్టా జరిగినట్టు నిన్న మనం చెప్పుకున్నాం. 1476 అంటే ఇక్కడ ప్రతి గ్రామాల్లో కూడా చిన్న వ్యక్తిగతమైన తిరుగుబాట్లు ఉంటాయి, సమిష్టిగా కొంతమంది చేసే తిరుగుబాట్లు ఉంటాయి. కానీ ఒక పెద్ద తిరుగుబాటు మాత్రమే మనకి చరిత్రకి ఎక్కుతుంది. అలాంటివి పోరాటాలు అనుకోవడం కూడా మన పొరపాటు. ఎందుకంటే అనేకమైనవి ఉంటాయి. ఎందుకంటే అసంతృప్తులు ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే ప్రజలు చాలా కష్టాలు పడుతున్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, తినడానికి కూడా చాలా కష్టపడుతున్నప్పుడు వ్యక్తిగతమైన తిరుగుబాట్లు కూడా కొన్ని ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి. అన్ని కలిస్తేనే ఒక ఉద్యమంగా తయారవుతుంది. అలాంటి రైతు ఉద్యమం 1476 మొదలుకొని మనం కొన్ని ఉద్యమాల గురించి చెప్పుకున్నాం. 1500 ప్రారంభం వరకు నిన్న మనం వచ్చాం. ఇవాళ అక్కడి నుంచి మొదలు పెడదాం. అలాంటి రోజుల్లో 2 మత సంస్థలు, ఒకటి బూట్ అనే ఒక మత సంస్థ, ఇంకోటి బీద కాన్రాడ్ అనే 2 మత సంస్థలు ఆ రోజుల్లో వచ్చాయి. అందులో బూట్ గురించి నిన్న మాట్లాడుకున్నా. ఇవాళ బీద కాన్రాడ్ గురించి కొంచెంగా చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఈ బూట్ మీద ఎప్పుడైతే నిర్బంధం వచ్చిందో చాలా మందిని ఊచకోత కోసేసి ఉరికంబాలు ఎక్కించి తర్వాత మతంలో ఉన్న మత సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ చెల్లాచెదరు వెళ్ళిపోయారు. మరి కొన్నాళ్ళ వరకు కొంత ప్రశాంతంగానే ఉంది. కానీ ఈ బూటు సభ్యులే తర్వాత ఒక నిషేధానికి, ఆ మతాన్ని నిషేధించిన ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే కొంతమంది బూటు సభ్యులందరూ కలిపి ఈ కొత్త బీద కాన్రాడ్ అనేటువంటి ఒక మత సంస్థని ఏర్పరుచుకున్నారు. కాన్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ కాదు కానీ చాలా వరకు బూట్లో ఉన్న సభ్యులు, మరి కొంతమంది కొత్త సభ్యులు, వీళ్ళందరూ కలిపి ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ పేరు బీద కాన్రాడ్. వాళ్ళు కోనల మీద సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఎప్పుడైనా పనులు కట్టమని పై అధికారులు వస్తే వాళ్ళ మీద తిరగబడడం లాంటి పనులు చేస్తుండేవారు. వాళ్ళకి ఉన్నటువంటి డిమాండ్స్ ఎలాంటివి ఉన్నాయంటే చూడండి, ఒకసారి ఆ డిమాండ్స్ చెప్తాను. వాళ్ళ నిబంధనల్లో చక్రవర్తి, పోపు తప్ప మరి యజమాని లేడు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే అసలుకు సమానమయ్యేంత వడ్డీ కాలం, వడ్డీ రద్దు. అంటే ఎప్పుడైతే వడ్డీ అసలు మించిపోయిందో ఆ మించిపోయిన వడ్డీ తగ్గించమంటున్నారు. వడ్డీ తగ్గించి మళ్ళీ చూడండి ఎంత దారుణం. ఒక 1000 రూపాయలు తీసుకుంటే వడ్డీ 1000 రూపాయలు దాటిపోతే ఆ దాటిన అమౌంట్ నే తగ్గించమని వాళ్ళు అడుగుతున్నారు. అంత ఒక న్యాయమైన డిమాండ్ అన్నమాట. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంతకంటే ఆ వడ్డీ శాతం 5% కంటే ఎక్కువ ఉండకూడదు. 5 అంటే 100కి 5 రూపాయలు అంటే ఇప్పుడు మన బ్యాంకు వడ్డీలతో పోలిస్తే 60% అన్నమాట. అంతే కదండి. మరి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చిన్న బ్యాంకులు ఆవిర్భవించక ముందు అలాగే ఉండి 100, 108, 110, 12, 15 కూడా ఉంది. అలాంటి ఇది వీళ్ళు ఏంటంటే ఒక 100కి 5 రూపాయలు మాత్రమే వడ్డీ అంటున్నారు. అటువంటి వడ్డీ తగ్గించాలని, వేటకు, చేపలు పట్టుకోవడానికి పచ్చిక బయళ్ళ మీద చెట్టు కొట్టుకోవడానికి స్వేచ్ఛ, వేటకి, చేపలు పట్టుకోవడానికి పచ్చిక బీళ్లు, చెట్టు కొట్టుకోవడానికి స్వేచ్ఛ. ఇవి అసలు ఎవరివి? ఇవి ఈ మా చెరువులు, సముద్రాలు, మా అడవులు ఎవరివి? చక్రవర్తులు తాతల నుంచి తెచ్చినవి కాదు కదండి. అవి ప్రకృతిలో ఉన్నాయి. అవి ప్రకృతి మీద ఉన్న సమస్త మానవులకి వాటి మీద హక్కు ఉంటుంది. చేపలు ఎవరైనా వెళ్ళి పట్టుకోవచ్చు, ఎవరైనా చెట్లు కొట్టుకోవచ్చు, అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. కానీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వాళ్ళ దౌర్జన్యం, మాట దౌర్జన్యం, లేకపోతే సైనిక బలం ఉపయోగించడం, ఈ రకమైనటువంటి దారుణమైన పనులు చేసి వాళ్ళకి ఒకవేళ చేపలు పట్టడానికి వెళ్తే దాని మీద పన్ను, చెట్లు కొట్టడానికి వెళ్తే దాని మీద పన్ను, ఈ రకమైన పన్నులు వసూలు చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే ఇవి మత సంస్థలు వాళ్ళు ఏంటంటున్నారంటే చక్రవర్తి, పోపు తప్ప మరీ యజమాని మాకు ఉండకూడదు. అంటే చక్రవర్తి మంచోడే వాళ్ళ దృష్టిలోని. చక్రవర్తి మంచోడే, పోపు మంచోడే.
కానీ ఇంకా ఉన్న మతాధికారులు మాత్రం వాళ్ళ దృష్టిలోనే చెడ్డవాళ్ళు అన్నమాట. అంటే ఒక రాజు అనేవాడు ఖచ్చితంగా ఒక దేశాన్ని పరిపాలించడానికి ఉండాలి. వాడు వాడు ఉన్నప్పుడు వాళ్ళకి పన్నులు కట్టడం న్యాయం అని వాళ్ళ ఉద్దేశం పెడుతున్నారు. అంటే ఒక పరిపాలించడానికి మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి అన్నదే. ఇంకా వాళ్ళ ఎందుకు వాళ్ళు అటువంటి అభిప్రాయం పడుతున్నారంటే ఇంకా వాళ్ళకి వర్గ స్పృహ లేదు. వర్గాలనేవి ఉన్నాయి అని మార్క్స్ కనిపెట్టినంత వరకు ఈ వర్గ స్పృహ లేదనమాట. వర్గ స్పృహ లేకపోతే లేదు కాబట్టి రాజు మాకు మంచి చేస్తాడని అనుకుంటున్నా అని భ్రమల్లో ఉన్నారు వాళ్ళు. అంతే కదా, అదే జరుగుతుంది అక్కడ. కానీ ఈ బీద కామ్రేడ్ అనేది ఎన్నాళ్ళు ఆ సంస్థ నిలబడలేదు. కొన్నాళ్ళకే చెల్లాచెదురైపోయారు. తిండి కొరత వల్ల తిరుగుబాటుదారులు చెదిరిపోయారు. కొంతమంది ఇళ్లకు పోయారు. మిగిలిన వాళ్ళు జరిమానాలు చెల్లించవలసి వచ్చింది. దొరికిపోయిన వాళ్ళు మరి ఇలా మీరు తిరుగుబాట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అధిక మొత్తంలో జరిమానాలు చేస్తే ఆ జరిమానాలు కట్టుకుని వచ్చారు. చాలా మంది చాలా కాలంలో జైల్లో ఉండిపోయారు. ఆ బీద కామ్రేడ్ అగ్రనాయకులు స్విట్జర్లాండ్ తెప్పించుకున్నారు. అక్కడ ఉన్నది దగ్గరలో ఉన్న దేశం చాలా మంది స్విట్జర్లాండ్ వెళ్ళిపోతుండేవారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ తర్వాత మరి కొన్నాళ్ళకి కొంచెం ఇంకా ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇళ్ళకి వచ్చేవారు అనమాట. అలా బూట్ అనే మత సంస్థ, బీద కామ్రేడ్ అనే మత సంస్థలను పూర్తిగా చక్రవర్తులు అణిచివేశారు. బలవంతంగా అణిచివేసినా ఎంతో కొంత అసంతృప్తి ఉంటది కదా. బలవంతంగా అణిచివేస్తే మాత్రం పన్నులు నిత్యం కట్టాలి కదా. అసంతృప్తి ప్రజల్లో ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఏదో సమస్య వస్తే మళ్ళీ వాళ్ళు చైతన్యం కలుగుతుంది అనమాట. అది ఆ రకంగా ఈ 2 సంస్థలు కొన్ని పూర్తిగా అణిచివేశారు. ఆ తర్వాత మరొక 18 ఏళ్ల కాలం గడిచింది. అంటే అంతవరకు జర్మనీ కొంత ప్రశాంతంగా ఉండడం అంటే మౌనంగా పన్నులు కట్టడం అన్నమాట. ఒక రాజు వాళ్ళు ఎంత అడిగితే అంత పన్నులు కట్టేస్తే మంచి వాళ్ళే, ఈ రైతులందరూ మంచి వాళ్ళే. ఎందుకు అంత అధికమైన పన్నులు అంటేనే వస్తుంది గొడవ. హంగేరీలో ఒక రైతు యుద్ధం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు ఈ రైతులకు నాయకత్వం వహించిన అతను ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు డియోర్గో డోజా. అతని పేరు డియోర్గో డోజా. అతను నాయకత్వం వచ్చినప్పుడు ఇతను ఎందుకు నాయకత్వం వహించాడంటే ఇతను ఒక సామంతరాజు. చాలా విచిత్రంగా ఉంటాయండి కొన్ని విషయాలు. ఒక సామంతరాజు రైతులను నాయకత్వం వహించాడు. ఎందుకు నాయకత్వం వహించాడు అంటే ఈ ఈ సామంతరాజు దగ్గర కొంతమంది బానిసలు ఉండేవారు. ఈ డోజా అనే అతను నాయకత్వం వహించక ముందు బయట పెద్ద పెద్ద రాజులతోనూ చక్రవర్తులతోని బానిసలకి స్వేచ్ఛ ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ కొంత వీళ్ళకి బానిసలకి వాగ్దానాలు చేశారనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. కానీ ఇతను డోజా ఏం చేశాడంటే, మనం బానిసలు స్వేచ్ఛ ఇస్తామని మనం వాగ్దానం చేశాం కదా, మనం ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళందరికీ స్వేచ్ఛ ఇచ్చేసాడు. అందరున్న పనిచేస్తున్న బానిసలందరికీ స్వేచ్ఛ ఇచ్చేసరికి దానికి మిగతా చక్రవర్తులందరికీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వస్తుంది? నీ దగ్గర ఉన్న బానిసలకి స్వేచ్ఛ ఇచ్చారు, ఎప్పుడు మమ్మల్ని అడుగుతారు, స్వేచ్ఛ అడుగుతారు, మా మీద కూడా తిరగబడతారు, నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళు ఆ డోజా మీద ఆంక్షలు పెడితే అతను వినలేదు. వినకుండా మొత్తం వదిలేసి వచ్చేసి రైతుల్ని ఇతర డిమాండ్స్ కూడా అడగడానికి వచ్చి రైతులతో కలిసిపోయాడు. ఎంత త్యాగం చేశాడో చూడండి. ఒక సామంతరాజు అతను, ఒక రాజయ్యుండి కూడా వచ్చి రైతులతో కలిసి పోరాడడానికి సిద్ధపడ్డాడు. అయితే మరి కొద్ది కాలంలోనే ఆ డోజాని పట్టుకున్నారు వీళ్ళు. ఎవరు చక్రవర్తులు రాజులందరూ కలిసి ఆ డోజాని పట్టుకొని ఇతను ఒక 60,000 మంది 60,000 మందిని సమీకరించాడు రైతుల్ని. వీళ్ళందరూ ఎక్కడో కోనల్లోని సమావేశాలు జరిపి తిరుగుబాట్లు చేద్దామని నిర్ణయం చేసుకున్నటువంటి రోజుల్లోని ఈ చక్రవర్తులందరూ కలిసి ఈ డోజాని పట్టుకొని ఏం చేశారంటే చాలా దారుణంగా ఒక సింహాసనాన్ని, బాగా ఎర్రగా కాల్చిన సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టి చంపేశారు. ఎర్రగా కాల్చిన ఇంత అమానుషత్వం, ఇంత కర్కసత్వం, ఇంత కాఠిన్యం అసలు ఎక్కడైనా మనం చూడగలమా? అయితే ఇతను ఎంత త్యాగమూర్తి అంటే, ఒక రాజు అయి ఉండి, పెద్ద పెద్ద కోటలు ఉండి, బాగా డబ్బుండి, విందులు వినోదాలు, నౌకర్లు చాకర్లు కాలు కింద పెట్టకుండా జరిగినంత జరుగుతూ ఉన్నటువంటి ఈ డోజా కేవలం ప్రజల కోసం, రైతుల కోసం, వాళ్ళ కష్టాలు చూసి ఆశ్చర్యాలన్నీ వదిలేసి వాళ్ళతో తిండి తినక వాళ్ళతో కలిసిపోయి మమేకం అయిపోయి వాళ్ళ రైతుల తరపున పోరాడినందుకు అతనికి వాళ్ళ మిగతా సాటి రాజులు ఇచ్చిన ఫలితం ఏంటంటే, కాల్చిన సింహాసనం మీద కూర్చోబెట్టి దారుణంగా చంపిస్తే
అంతకన్నా ఇంకొక దారుణం ఏంటంటే ఇతనితో పాటు రోజుతో పాటు పట్టుకున్నటువంటి కొంతమంది అనుచరులందరినీ కూడా ఈ ఈ రోజా అతని మాంసం ఆజ్ఞాపించారు. చూడండి ఎంత దారుణం. ఆ మాంసం వాళ్ళ మీద అందరికి లేకపోతే చంపేస్తామని చెప్పి అందరు అనుచరులందరికీ కూడా ఆ మాంసం తినకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఆంక్షలు పెట్టేసరికి పాప వాళ్ళు తమ నాయకుడినే తిన్నారు వాళ్ళు. ఇది చరిత్రలోని ఇంకా మరికొందరు జరిగిపోయిన వాళ్ళందరికీ సిలువలు వేస్తారు, కొంతమంది అవయవాలు తగ్గొట్టేసారు. అలాగా ఆ డోజా వెనకాతలో ఉన్న వాళ్ళలో 60,000 మందిని చంపేశారంట. చూడండి, 60,000 మందిని. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం నరజాతి సమస్తం శ్రీ. ఇంత మనం ఏ దేశాన్ని చూసుకున్నా ఎక్కడ చూసుకున్నప్పుడు కూడా ఇలాంటి దారుణాలే, ఇలాంటి రక్తపాతాలే చాలా హేయమైన కఠినమైన. ఇలా మనుషులు అందామా, రాక్షసులు అందామా, లేకపోతే దెయ్యాలు అందామా, పిశాచాలు అందామా, జువాజికల్ థీమ్ లో వాళ్ళకి ఏం పేరు పెట్టాలో మరి మనకు అర్థం కానంత రాక్షసత్వం నిండుకుని ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. అంత దారుణం అన్నమాట. అలాగా ఆ రకమైన ఆ డోజా తాలూకా ఆ తిరుగుబాటుని అణిచివేశారు. ఆ తర్వాత అంటే ఇప్పుడు 1500 చిల్లర 1512 ఆ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత మరొక 4 సంస్థలు మత సంస్థలు వచ్చాయి. అవేంటంటే వాల్డెన్స్లు, ఆల్బిజన్స్లు, ఫ్లాగెటాన్లు, లోలార్డ్లు. ఈ 4 సంస్థలు బయలుదేరాయి. తర్వాత వీళ్ళు ఏమైనా స్లోగన్ ఇచ్చేవారంటే క్రీస్తు మళ్ళీ భూమి మీదకి వస్తాడు, మీకు అందరికి న్యాయం చేస్తాడని ఈ మత సంస్థలు ప్రచారం మొదలెట్టారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పేద ప్రజల తలక నమ్మకాన్ని వీళ్ళు ఎక్కడికెక్కడ అణగొట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని, నమ్మకాలని వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు మళ్ళీ మనకు పుడతాడు, మళ్ళీ మనకు పుట్టి మనకు న్యాయం చేస్తాడు, అంతవరకు మన సహిద్దాం, అలాగే ఉందా, ఎందుకు మన గొడవలు కొట్లాట్లు అని రకమైనటువంటి ఒక ఫిలాసఫికల్ థీమ్ ఎప్పుడైతే ప్రచారం చేస్తారు పాపం రైతులు అదే నమ్మి ఊరుకుంటా పోయి మళ్ళీ క్రీస్తు వస్తాడేమో, మనకు న్యాయం చేస్తాడేమో. నమ్మకం అనేది ఎలా భౌతికవాద దృక్పథం లేనప్పుడు, సైన్స్ దృక్పథం లేనప్పుడు మరి ప్రజలు అంత అమాయకంగానే ఉంటారు. అలాంటి ప్రచారాలను చేసేవారు. ఆ 4 మత సంస్థలు ఇవే ప్రచారాలు చేసేసరికి వాళ్ళు కొంత అనిగిపోతున్నారు. ఆ రకంగా జరిగాయి. ఇది జరిగిన తర్వాత ఒక 2 మత నాయకులు మళ్ళీ రంగప్రవేశం చేశారు. ఇప్పుడు మనకి ఈ జర్మనీలో రైతు యుద్ధం అనే పుస్తకానికి మొత్తం క్లైమాక్స్ అది 1525లో జరిగినటువంటి అత్యంత పెద్ద పోరాటం 1525లో జరిగింది. కానీ దీనికి 2 మత నాయకులు ప్రధానమైన కారణం. మన సినిమాకి వెళ్తే హీరో విలన్ ఉంటారు చూసారా, అలాగా 2 మత నాయకులు. ఒక అతని పేరు థామస్ మూన్సేర్ ఒక నాయకుడు, మార్టిన్ లూథర్ అనేవాడు ఒక నాయకుడు. ఈ థామస్ మూన్సేర్ 1490లో పుట్టాడు, 1520 ఈ రైతు పోరాటంలో చనిపోయాడు. కేవలం 35 సంవత్సరాలు. అంటే కొన్ని చోట్ల 1498 అని కూడా ఉందండి, మనకు ఆ డేట్ తెలియదు. ఇతను గొప్ప జర్మన్ విప్లవకారుడు. 1525లో రైతు యుద్ధం కాలంలో రైతుల సామాన్యుల శిబిరానికి నాయకుడు, సిద్ధాంతవేత్త, ఊహలో కమ్యూనిజాన్ని బోధించాడు. రెండోవాడు మార్టిన్ లూథర్. ఈ మూన్సేర్ కన్నా పెద్దవాడు అన్నమాట. 1483లో పుట్టి 1546లోనే చనిపోయాడు. జర్మన్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని స్థాపించాడు. పట్టణవాసుల సిద్ధాంతవేత్త. 1525 నాటి రైతు యుద్ధంలో తిరుగుబాటు చేసిన రైతులకు, పేద పట్టణవాసులకు వ్యతిరేకంగా రాజుల పక్షం వహించాడు. వీడు సిద్ధాంతవేత్తే, అతను సిద్ధాంతవేత్తే. కానీ వీళ్ళు ఈ మూన్సేర్ పేదల వైపు ఉన్నాడు, వీడించి డబ్బున్న మత గురువుల వైపు ఇతను ఉన్నాడు అన్నమాట. ఇద్దరికి ఒక తేడా ఉంది. అయితే మొదట్లో నీ మూన్సేర్ ఏంటంటే మొదట్లో ఈ లూథరు ప్రజల వైపే ఉన్నాడు మొదట్లో, ప్రారంభంలో. తర్వాత రాజుల పక్షం కలిసిపోయాడు. లూథర్ మొదట్లో ఏమని అంటున్నాడంటే, ఇక్కడ పుస్తకంలో ఉన్న యథాతథంగా చదువుతాను చూడండి. ఈ లూథర్ అంటే మొదట పేద రైతుల వైపు ఉన్న మనిషి తర్వాత రాజుల్లో కలిసిపోయాడు. తర్వాత కాలంలో కొద్ది నెలల్లోనే ఆ మార్పు. కానీ మొదట్లో పేదల వైపు ఉన్నప్పుడు ఆయన మాటలు ఎలాగున్నాయంటే, ఈ చెలరేగిన ఉన్మాదం కొనసాగినట్లయితే రాజులు, సామంత రాజులు బలం ప్రయోగించాలి, ఆయుధాలు ధరించాలి, యావత్ ప్రపంచాన్ని విషపూరితం చేసిన ఈ దుష్టుల మీద దాడి చేయాలి, మాటలతో కాదు ఆయుధాలతో.
ఈ ఆటను శాశ్వతంగా తొదముట్టించాలి. ఇంతకు మించిన సలహా, ఇంతకు మించిన నివారణోపాయము లేదని నాకు అనిపిస్తోంది. దొంగలను గుదిబండలతో, హంతకులను ఖడ్గంతో, పాషాండులను మంటలతో శిక్షిస్తాము గనుక మీద, పోపు మీద, గురువుల మీద, బిషప్పుల మీద, ఈ వామనాచారుల యావత్ మంద మీద మనం ఆయుధ పాణులమై ఎందుకు దాడి చేయకూడదు? వాళ్ళ రక్తంతో మన చేతులు ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? ఇతను ఎంత కోపంగా చెప్తున్నాడంటే చూడండి, ఎవరెవరి మీద? పోపు మీద, గురువుల మీద, బిషప్పుల మీద, వామనాచారుల మీద, ఈ వీళ్ళని గుదిబండలతోని, ఖడ్గాలతోని చంపమని ఈ లోథర్ చెప్తున్నాడు వీళ్ళకి, ఎవరు రైతులకి. లోథర్ వ్యతిరేకత అంతా పోపు మీద, మత గురువుల మీద, బిషప్పుల మీద, వాళ్ళు అనుభవిస్తున్న ఐశ్వర్యాల మీద. క్రీస్తు ఇతను ఏమంటున్నాడంటే, క్రీస్తు దృష్టిలో అందరూ సమానం అన్నారు కదా, మత గురువులు అలా లేరు అంటున్నాడు. మరి అంతే కదా, క్రీస్తు దృష్టిలో మనకి ఇక్కడ హిందూ దాంట్లో అదే చెప్తారు, దేవుడి దృష్టిలో మనం అందరూ సమానమే అంటారు. సమానత ఇక్కడ కనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం అలాగే అంటారు. ఇక్కడ క్రీస్తు చెప్పింది కూడా అదే. క్రీస్తు అందరూ సమానం అని చెప్పాడు, కానీ వాస్తవంగా అది అక్కడ అలా లేదు. మరి నిజంగా వాళ్ళ ఐశ్వర్యం మీద కోపం ఉంటే చక్రవర్తులకి, రాజులకు కూడా ఉంది కదా, వాళ్ళ మీద కోపం ఉండాలి కదా, వాళ్ళ మీద ఉండదు. పైగా రాజులను శిక్షించమంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 1525 ఆ ప్రాంతాన్ని వర్గాలంటే తెలియదు కదా వాళ్ళకి. ఇంకా మార్క్స్ పుట్టినంత వరకు వర్గాలు తెలియదు కాబట్టి అనేక తప్పుడు ఆలోచనలు ఉంటాయి. అంటే ఇక్కడ జరుగుతాయి. స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు తిరగలేదు, అలా పోరాటాలు జరుగుతాయి, కానీ వర్గ స్పృహ ఉండదు అన్నమాట. ఏ మనిషి ఏ వర్గానికి చెందుతాడు అనేది ఉండదు. కానీ ఒక ఐశ్వర్యాలు అనుభవిస్తుండో, భోగలాలస్త ఎప్పుడైతే ఉందో అది వీళ్ళు ఒక మెట్టు పైన ఉన్నారని అనుకుంటారు అన్నమాట. ఇది అంత ఒక ఫిలాసఫికల్ థీమ్ మీద వాళ్ళందరూ సమానం ఉన్నారు కదా, ఎందుకు లేరు అన్న ప్రశ్నే తప్ప, ఇది వర్గాలని శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీలోని అదనపు నుంచి దోచుకోబడుతుందని, లాభాల రహస్యం అదనపు ఈ కథంతా తర్వాత కాలంలో పరిచయం కాబట్టి ప్రపంచానికి, ఆ తర్వాత తెలిసిన కానీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళకి అది తెలియదు. అది లూథర్ మాటలు ప్రజల మీద బాగా పనిచేశాయి. జర్మన్ యావత్ ప్రజానీకం కదిలింది. రైతులు, సామాన్యులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. రాజులు కూడా ఆ తుఫాన్లోకి వచ్చారు. రాజులు అంటే ఇక్కడ చిన్న చిన్న రాజులు అండి, పెద్ద రాజులు కాదు. ఈ రాజులకు కూడా చిన్న రాజులకి పెద్ద రాజుల మీద కోపం ఉంటుంది. ఎలాగుంటదంటే, ఈ పనులంతా వసూలు చేసి అందులో కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా, పనుల మీద కష్టపడి వసూలు చేయడం కూడా కష్టపడ్డ వాళ్ళకి, కష్టపడి వసూలు చేస్తున్నా వాళ్ళకి కట్టేస్తున్నా అని చెప్పేసి పెద్ద రాజుల మీద కొంత కోపం ఉంటుంది చిన్న రాజులకి. అందుకే అంటున్నాడు అతను, వాళ్లకు మత గురువుల ఐశ్వర్యాల మీద అసూయ ఉంటుంది. అయితే అది అంతవరకే. తర్వాత మళ్ళీ పేదలను వ్యతిరేకిస్తారు. ఒక అవసరం తీరుకొని మళ్ళీ పేదలను వ్యతిరేకిస్తారు. మొదటి వాళ్ళు తమను పీడించే వాళ్ళ మీద పగ తీర్చుకునే తరుణం వచ్చిందని నమ్మారు. రెండవ వాళ్ళు కేవలం మత గురువుల అధికారాన్ని, రోమ్ మీద ఆధారపడటాన్ని, కేథలిక్ తరతమ వ్యవస్థ భగ్నం చేయాలని, చర్చి ఆస్తుల స్వాధీనంలో తాము ఐశ్వర్యంతులు కావాలని కోరుకున్నారు. రెండు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. రెండింటికి ప్రతినిధులు దొరికారు. రెండూ చక్రవర్తిని వ్యతిరేకించేవే. అయితే రెండింటికి తేడా ఉంది. అదేమిటంటే, సామంత రాజులకు కావాల్సింది పోపు మీద, చర్చికి సంబంధించిన విలాసవంతమైన ఖర్చుల మీద. అందుకే పేద ప్రజలతో కలిశారు. అయితే లోథర్ ప్రజలను విసర్జించి ప్రభువుల పక్షం వహించాడు. ఈ లోథర్ అనేవాడు అప్పుడే అటుకాసి మారిపోయాడు. గతంలో చేసిన విజ్ఞప్తులన్నీ వదిలేశాడు. గతంలో ప్రజలకు ఏంటంటే చెప్పాడు అవన్నీ కూడా వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఇంకా పూర్తిగా రాజుల పక్షం వహించాడు అన్నమాట. వాడికి ఏదో లంచం ఇచ్చి ఉంటారు, ఇక 1000 ఎకరాల భూమి ఇస్తాను, 2000 ఎకరాల భూమి ఇస్తాను, లేకపోతే అంత డబ్బు ఇస్తాను, ఇలాంటి ఇప్పుడు ఉన్నాయి కదా లంచాలు. అలాగా వాడిని సార్ మనకి నాయకుల్ని కొనేస్తారు. అలాగా లోథర్ గారిని కొనేసినట్టున్నారు వాళ్ళు. అప్పుడు ఏమని అంటున్నాడంటే, వాళ్ళ రక్తంతో మన చేతులు ఎందుకు ప్రక్షాళన చేసుకోకూడదు అన్నవాడు. మొదట్లో ఇలాగ అన్నవాడు, వాళ్ళ రక్తంతో మన చేతులు ప్రక్షాళన చేసుకోకూడదు అని అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, పవిత్ర గ్రంథాన్ని బలంతోనూ రక్తపాతంతోనూ రక్షించాలని నేను కాంక్షించను. ప్రపంచం వాక్కు చేత జయించబడ్డది. అంటే కేవలం మాటలే మనం ఏం కావాలంటే మనం అడుగుదాం, అంతేగాని హింస మాత్రం వద్దని. పవిత్ర గ్రంథాన్ని బలంతోనూ రక్తపాతంతోనూ రక్షించాలని నేను అంటే ఆ పవిత్ర గ్రంథాన్ని మనం బలంతోనే రక్షించకూడదు,
అంటే దేవుడు సమానం అని చెప్పాడు కదా, అవన్నీ మనం ఏదో మెమరాండం సమర్పించుకోవడం, ఏదో విజ్ఞప్తులు చేసుకోవడం, మాకు ఇలాగ అన్యాయం అయిపోయిందని చెప్పడం, ఇలా వాక్కుతోనే చేయించాలి. మొదట్లో అలాగ అనలేదాడు. గుదిబండలతో కొడదామని, ఆయుధ పాణులమై వెళ్దామని చెప్పిన లూథరే తర్వాత ఏమంటున్నాడంటే ప్రపంచం వాక్కు చేత జయించబడ్డది అని చెప్తున్నాడు. వాక్కు చేత జయించబడ్డంటే మాటలతో మనం వినవించుకోవాలని చెప్పడం అన్నమాట. అది అంటే తిరుగుబాటుని అణిచివేయడం. రైతు యుద్ధం మొదలైనప్పుడు లూథర్ మధ్యవర్తి ధోరణిని అవలంబించడానికి ప్రయత్నించాడు, వాళ్ళకి వీళ్ళ సంధి కుదర్చడానికి. అతను పట్టుదలగా విమర్శించాడు. మీరు పీడించబట్టి తిరుగుబాటు జరుగుతోంది, తిరుగుబాటు చేసింది రైతులు కాదు భగవంతుడే అన్నాడు. మరొక వైపు తిరుగుబాటు అపవిత్రమని, పవిత్ర గ్రంథానికి విరుద్ధమని అని కూడా చివరిలో అన్నాడు. ఈ చూడండి ఎంత దారుణమైన మాట అంటున్నాడు. వీళ్ళ మీద ఆయుధ పాణుల మీద ఎందుకు దాడి చేయకూడదని మొదట్లో అన్నవాడే తిరుగుబాటు అపవిత్రం అంట అని అంటున్నాడు. ముందు తిరుగుబాటు చేద్దాం, మన అందరినీ వాళ్ళ బుర్రలు గుదిబండలతో కొడదాం, ఆయుధాలు తీసుకొని వాళ్ళని పొడిచేద్దాం, చంపేద్దాం అన్న మనిషి ఏమంటున్నాడంటే అది తిరుగుబాటు అపవిత్రం అని అంటున్నాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఎందుకంటే ఇతర బోధల నుంచి అప్పుడే కొంచెం చాలా మంది ప్రేరణ పొందారు కదా, అందుకని తిరుగుబాటు వేగంగా వ్యాపించింది. అప్పుడే తిరుగుబాటు తాలూకా సెగలు అన్ని గ్రామాలకి విస్తరించేసాయి. ఇది ఇలా ఉంటే ఒకవైపు మూన్సర్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు లూథర్కు పక్కనే ఉన్న తురింగియాని కేంద్రం చేసుకున్నారు. ఇతను ఈ లూథర్ సంగతి ఎలా ఉన్నట్టయితే ఒక మూన్సర్ ఉన్నాడు కదా, చాలా నిజాయితీ పరుడు, పేదల పక్షం వహించిన మనిషి. అతను కూడా బోధన చేస్తుండేసరికి వాళ్ళ మూన్సర్ బోధల నుంచి చాలా మంది గ్రహించారు. ఈ లూథర్ తాలూకా ఉపన్యాసాల్లో ఉన్నటువంటి దొంగ నాటకాలను కొంతవరకు కనిపెట్టి చాలా మంది మూన్సర్ వెనకాల చేరుతారు. రాజు, ప్రభువు, మత గురువు, లూథరు, పోపు అందరూ ఏకమయ్యారు. ఈ పోపునే గతంలో లూథర్ వ్యతిరేకించి, ఈ పోపునే మొదట వ్యతిరేకించాడు. హత్యలు చేసే, కొల్లగొట్టే రైతుల తండాలకు వ్యతిరేకంగా అనే శీర్షికతో లూథర్ 1525లో ఒక పుస్తకం రాశాడు. ఏంటి? హత్యలు చేసే, కొల్లగొట్టే రైతు తండాలకు వ్యతిరేకంగా. మొట్టమొదట రైతుల నాయకత్వం ఈ లూథరు. తర్వాత ఒక పుస్తకం రాశాడు ఏకంగా. ఏమి ఆ పుస్తకం పేరు ఏంటంటే హత్యలు చేసే, కొల్లగొట్టే రైతు తండాలకు రైతులు హత్యలు చేస్తారా, రైతులు కొల్లగొడతారా? పాప వాళ్ళే పనులు కట్టలేక నానా బాధలో పడుతుంటే, ఆకలి చావులు వస్తుంటే, తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదని పరిస్థితులు వాళ్ళు ఉంటే వాళ్ళు హత్యలు చేస్తారా? ఏమో పుస్తకం రాశాడంటే హత్యలు చేసే, కొల్లగొట్టే రైతు తండాలకు వ్యతిరేకంగా అని శీర్షిక పెట్టి ఒక పుస్తకం రాశాడు ఏకంగా. అంటే ఎంత దారుణంగా ఉంటారో ఈ మనుషులు వాళ్ళు. అందులో పిచ్చి కుక్కను ఎలా చంపి తీరాలో అలాగే ప్రతివాడు వాళ్ళని రహస్యంగా బాహాటంగాన మొక్కలు చేయాలి, గొంతులు పిసగాలి, పొడవాలి అని మామూలు ప్రజల్ని తిరుగుబాటుదారుల మీద ఉసుగొలిపాడు. ఎవరిని తిరుగుబాటు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మామూలు ప్రజలు కూడా కొన్ని ఉంటారు కదా, మరి విప్లవాలకు సంబంధించిన సాధారణమైన జనం కూడా ఉంటారా, వాళ్ళని ఈ తిరుగుబాటుదారుల మీద ఉసుగొలుపుతున్నాడు. ఏమని? పిచ్చి కుక్కను ఎలా చంపి తీరాలో అలాగే ప్రతివాడు వాళ్ళని రహస్యంగా బాహాటంగానో ముక్కలు చేయాలి, గొంతు పిసగాలి, పొడవాలి. మామూలు జనాన్ని వాళ్ళ మీద, తిరుగుబాటుదారులు, విప్లవకారుల మీద వాడి ఉసుగొలిపేటట్టు ఆ పుస్తకం రాశాడు. ఇక్కడ చూడండి, ఇటు లూథర్ గాని అటు మూన్సర్ గాని ఇద్దరు మత గురువులే. క్రైస్తవం ఏం చెప్పిందో అదే ఆచరించాలని చెప్పారు. కానీ లూథర్ స్వార్థం కొద్దీ రాజులతో చేయగలిపి ప్రజలకు వ్యతిరేకంగా అయిపోయాడు. మూన్సర్ ప్రజల పక్షంలో ఉండి క్రైస్తవంలో ఏముందో దాన్ని రాజులకు వివరించాడు. ఈ మూన్సర్ ఏం చేశాడంటే ప్రజలతోనే ఉన్నాడు, ఈ లూథర్ మాత్రం రాజులతో కలిసిపోయాడు. అసలు క్రైస్తవంలో ఏముంది, దాని క్రైస్తవం ఇలాగ ఉంది కదా, దాన్ని ఆచరించాలని చెప్పి అది చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను వచ్చింది శాంతిని ఇవ్వడానికి కాదు, ఖడ్గాన్ని ఇవ్వడానికని యేసుక్రీస్తు చెప్పలేదా? ఈ ఖడ్గంతో మీరు ఏం చేయాలి? అదేమిటంటే దైవ వాక్కును అడ్డంగా నిలబడిన దుష్టులను తరిమి వేయడము, ధ్వంసం చేయడము, నా శత్రువులను ఇక్కడ తెచ్చి నరకండని యేసుక్రీస్తు మనస్ఫూర్తిగా ఆజ్ఞాపించాడు. మీ ఖడ్గ సహాయం లేకుండా భగవంతుని శక్తి ఆ పని చేస్తుందని మాకు బట్టి మాటలు చెప్పకండి అని మోజెస్ పంచమ గ్రంథంలో చెప్పాడు. క్రీస్తు ఇలా చెప్పాడట. కానీ రాజులకు ఈ బోధనలు వ్యర్థమయ్యాయి. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్తికి నాస్తికులకి మధ్య ఏమైనా మనకి
ఏదైనా ఘర్షణలు అయినప్పుడు ఈ అటు రాజులు, చక్రవర్తులు, ఈ మతాధికారులు ఇద్దరు ధనిక వర్గమే కదా! ధనిక వర్గంతో కలిసిపోతారు. వాళ్ళు క్రీస్తుని కాదన్నా వాళ్ళకి అభ్యంతరాలు ఉండవు. ఇక్కడ కూడా అంతే. మరి రాముడు, కృష్ణుడు కాదన్నా మా మా ధనిక వర్గానికి అంత ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ ఆస్తుల్ని ప్రశ్నించారో మార్క్సిజం అదే కదా చెప్తది. వాళ్ళ ఆస్తి మనందరం సమానత్వంగా ఉండాలని మార్క్సిజం చెప్తది. ఈ నాస్తికులు అంతవరకు ఉండరు. వాళ్ళకి కేవలం దేవుడు లేదన్నంత వరకే. అలాంటప్పుడు వాళ్ళు ఈ ధనిక వర్గానికి నాస్తికులతో పెద్ద ఏం గొడవలు, పేచీలు ఏం అక్కర్లేదు. అందుకనే మార్క్స్ ఒక కొటేషన్ చెప్తాడు. అదేంటంటే మార్క్స్ క్యాపిటల్ మొదటి జర్మన్ ఎడిషన్ రాసిన ముందు మాటలో ఇలాగంటాడు: చర్చి తను ఏర్పరిచిన 39 సూత్రాల్లో 38 సూత్రాల మీద ఎన్ని విమర్శలు కురిపించినా పట్టించుకోదు. చూసారు అక్కడ 38 సూత్రాల్లోని 39 సూత్రాల్లోని 38 సూత్రాల మీద అంటే దేవుడి గురించి విమర్శించడం, మాయల మంత్రాల గురించి ప్రశ్నించడం, ఇలాంటి మేమైనా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. తన ఆదాయంలో 39వ భాగాన్ని ముట్టుకున్నా క్షమించదు. ఆదాయం గురించి ప్రశ్నిస్తే మాత్రం అప్పుడు వాళ్ళు చురుకుతనం వస్తుంది. వాళ్ళప్పుడు మొదలెడతారు అన్నమాట. అమలులో ఉన్న ఆస్తి సంబంధాలని కదపడం అనే దాని ముందు దానికి నాస్తికత్వం అల్ప విషయం మాత్రమే. అది అక్కడ విషయం. నాస్తికత్వం అనేది కేవలం ఒక చాలా అల్ప విషయం. వాళ్ళకి కావాల్సింది ఆస్తులు దాని మీద వచ్చే వడ్డీలు, లాభాలు, కౌళ్ళు, వీటి ఆదాయం గురించి కావాలి. అది కానప్పుడు నాస్తికులు ఎన్ని ప్రశ్నించుకున్నా వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. ధనిక వర్గానికి ధనిక వర్గానికైనా ఆస్తికులకైనా వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు, హాయిగా ఉంటారు అన్నమాట. ఈ ముందు ప్రజలకు ఏమని చెప్తున్నారంటే చూడండి, అంత మంచి ప్రతిపాదన చేశాడు. వర్గ భేదాలు లేనట్టి, సొంత ఆస్తి లేనట్టి, సమాజ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్లకు పరాయిదిగా ఉండే రాజ్యాధికారం లేనట్టి సమాజం అప్పుడున్న అధికారులందరూ లొంగడానికి, విప్లవంలో కలవడానికి నిరాకరించినందువల్ల కూలదోయాలి. సమస్త ఆస్తి అందరికీ సమిష్టిగా చెందాలి. సంపూర్ణ సమానత్వం ప్రవేశపెట్టాలి. దీనిని సాధించడానికి జర్మనీ అంతటా మాత్రమే కాకుండా క్రైస్తవ ప్రపంచం అంతటా ఒక సంఘాన్ని స్థాపించాలి. రాజులను, ప్రభువులను అందులో చేరడానికి ఆహ్వానించాలి. వాళ్ళు నిరాకరిస్తే వాళ్ళను కూలదోయాలి లేదా చంపాలి. మూన్సర్ 16వ శతాబ్దంలోనే ఎన్ని మంచి ప్రతిపాదనలు చేశాడో చూడండి. ఇవన్నీ కమ్యూనిజంలో ఉన్నవే, అంటే శాస్త్రీయంగా కాదు. అది ఇందులో ప్రధానంగా ఉన్నవని కమ్యూనిజంలో ఉన్నవే. ఇలాంటి సంఘం ఒకటి మూన్సర్ మళ్ళీ కొత్త స్థాపించాడు. దానికి సాంఘిక రిపబ్లిక్ సమానత్వం అనే పేరు పెట్టాడు. ఈ స్వర్గరాజ్యం గురించి స్వప్న దృశ్యంతో ఎదిరించాడు. కరపత్రాలు ముద్రించి అన్ని ప్రదేశాలకు రాయబారులను పంపించాడు. అదే సమయంలో స్వయంగా ఆల్స్టెడ్ లోను దాని పరిసరాల్లోనూ సంఘం నిర్మించి అనేక ప్రాంతాల్లో ఈ సంఘాన్ని నిర్మించాడు. ఏ సంఘం? సాంఘిక రిపబ్లిక్ సమానత్వం అనేటువంటి సంఘం. మూన్సర్ విగ్రహారాధన వ్యతిరేకించడమే కాదు, దానికి తగిన కార్యక్రమం కూడా అనుచరులకు ఇచ్చాడు. ఇలా మీరు విగ్రహారాధకులకు కనికరం చూపకూడదు. మీరు వాళ్ళను గర్భగుడులను ధ్వంసం చేయాలి. వాళ్ళ విగ్రహాలను తుత్తునీయులు చేయాలి. వాళ్ళని మంటల్లో కాల్చండి. నాకు మీ మీద ఆగ్రహం కలగకుండా ఉంటారంటే మీరు ఈ పని చెయ్యాలి. దానికి బైబిల్లోని మాటలే ఉదాహరణ చేసి చెప్పాడు. కార్యకర్తలు ఆల్స్టెడ్ దగ్గర మెల్లర్ బాహ్లోని సెంటర్ మేడీ గుడిని ధ్వంసం చేశారు. ఈ అశాంతిని అణచడానికి సాక్సనీ రాజులు స్వయంగా ఆల్స్టెడ్ కి వచ్చారు. మూన్సర్కు కోటకు రమ్మని పిలుపు ఇచ్చారు. అక్కడ అతను ఒక మతోపన్యాసం ఇచ్చాడు. ఈ మూన్సర్ ఇలాగా ప్రచారం చేస్తున్నాడు కదా, అందరూ సమానత్వం అని, అందరూ పనిచేయాలని, రాజులు వీళ్ళు వాళ్ళందరూ ఇలాంటి కరపత్రాలు ముద్రించాడు. అతని తాలూకా ఆశయాలు అన్ని చోట్లకి మంటల్లా విజృంభించి వెళ్తున్నాయి. ఇలాంటప్పుడు రాజులు ఏం చేశారంటే మూన్సర్ని ఒకసారి రమ్మని కోటకి పిలుపులు అంటే సంప్రదింపులు చేసి ఏంటి మరి మూన్సర్కి ఎలాగైతే లంచాలు ఇచ్చారో ఇతనికి కూడా అలాగే లంచాలు ఇచ్చి లాగిద్దామని, ఇలాంటి ఏ ఉద్దేశాలు ఉంటాయి కదా, అలాంటివి చేద్దామని కోటకి రమ్మని పిలిపించాడు. ఆ కోటకి వెళ్ళి అతను ఒక మతోపన్యాసం ఇచ్చాడు. రాజులు దైవ వ్యతిరేకులను హతమార్చకపోతే భగవంతుడు వాళ్ళ ఖడ్గాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే యావత్ ప్రపంచానికి ఖడ్గాధికారం ఉంది. వడ్డీ వ్యాపారం, దొంగతనం, దారి దోపిడీలలో రాజులు, ప్రభువులు ప్రధాన చోదకులు. వడ్డీ వ్యాపారం, దొంగతనం, దారి దోపిడీలో రాజులు, ప్రభువులు ప్రధాన చోదకులు అంటున్నాడు అతను. వాళ్ళు అన్ని జీవులను సొంత ఆస్తిగా చేసుకుంటారు. మనుషులందరినీ సొంత ఆస్తిగా చేసుకుని వాళ్ళు వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తుంటారు అన్నమాట. అది దాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీళ్లలో చేపలను, గాలిలోని పక్షులను,
నేలలోని మొక్కలను, ఇంకా దొంగతనం చేయవద్దనే బైబిల్ విధిని బేదలకు బోధిస్తారు. దొంగతనం చేయొద్దని బేదలకు బోధిస్తే పాప ఏం బేద దగ్గర ఏముంటుంది దొంగతనం చేయడానికి? వాళ్ళే కనిపించిన ప్రతిదాన్ని దొంగిలించి రైతును, చేతి పనివాడిని దోచుకొని పీడిస్తారు. బీదవాళ్ళలో ఎవడైనా కించిత్ తప్పు చేస్తే వాడిని ఉరి తీస్తారు. ఈ బీదవాడిని దొంగతనం చేయదని చేస్తే పాపం ఏముంటదండి? ఈ ఈ ఉపన్యాసం ఎక్కడంటే రాజుల కోటలోకి వెళ్ళి వాళ్ళ సమక్షంలో ఇచ్చాడు. చూడండి ఎంత ధైర్యమైన మనిషి అతను ముంత్సర్. అతని ఉపన్యాసం ఎక్కడ? సాక్సనీ రాజుల ముందరే. ఎంత ధైర్యం! ముంత్సర్ మాటల్లో మొదటి మాట చూడండి, రాజులు దైవ వ్యతిరేకుల్ని హతమార్చకపోతే అంటున్నాడు. అంటే రాజులు ధనికులైన మతాధికారులను హతమార్చలే. ధనికులైన అది ఎలా జరుగుతుంది? అది జరగదు. అది ఎందుకంటే వాళ్ళది ఒకటే వర్గం కదా, అది వాళ్ళ ఒకే వర్గం కదా. కాబట్టి వాళ్ళు కానీ మూసేకి అలా తెలియదు కదా, ఈ వర్గాలు తెలియదు కాబట్టి పాపం వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మాత్రం చెడ్డోళ్ళు అనుకుంటున్నాడు అతను. ఈ ఉపన్యాసం ముందు అచ్చు వేయించాడు. ఆ అచ్చు వేసిన ప్రెస్ ఓనర్ కి బహిష్కరణ శిక్ష వేశారు సాక్సనీ రాజు. సాక్సనీ రాజు లేట్ చేసిన వాళ్ళకి అచ్చు వేసిన ప్రెస్ ఓనర్ ని కూడా శిక్షణ చేశారు. ఇక అప్పటి నుండి మూల్సర్ రచనలకు సెన్సార్ అనుమతి ఉండాలని ఆంక్షలు పెట్టారు. సెన్సార్ అనుమతి వీడు ఏం రాసినా సరే సెన్సార్ లేదంటే మరి సెన్సార్ అనుమతి తీసుకోకపోతే శిక్ష అనమాట. అంటే వాళ్ళ శిక్ష చేయడానికి ఏదో ఒక వంక. కానీ మూల్సర్ ఖాతరు చేయలేదు. అలా చేసినా సరే ఇతను ఏం ఖాతరు చేయకుండా ఇతని పని ఇతను చేశాడు. క్రీస్తు దృష్టిలో ప్రజలందరూ సమానులేనని, పేద గొప్ప తేడా ఉండకూడదని చెప్పాడని, కానీ వీళ్ళు క్రీస్తుని ఒక బొమ్మగా మార్చారని, దానికి ప్రపంచం అంతా చూసేటట్లు రంధ్ర వెడల్పు చేయమని, అందులో ఉన్న విషయం తెలుసుకోమని అంటున్నాడు. లూథర్ అనేక సార్లు మూన్సెర్ ని బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేశాడు, కానీ మూన్సెర్ వెళ్ళలేదు. లూథర్ అంటే వాళ్ళతో కలిసిపోయిన మతాధికారి ఉన్నాడు కదా, అతని నుంచి ఈ మూన్సెర్ ని బహిరంగ చర్చకు రమ్మంటే ఇతను వెళ్ళలేదు. అతను ఏమన్నాడంటే బహిరంగ చర్చకు రమ్మంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ ఓనర్ మీద జరిపే కుతంత్రాలను ఆఫ్ చేయి. ప్రెస్ ఓనర్ మీద పెట్టాడు కదా, అలా కరపత్రాలు వేసినందుకు ప్రెస్ ఓనర్ చేశారు కదా, అందుకని అతను ఏమన్నాడంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ ఓనర్ మీద జరిపే కుతంత్రాలను ఆఫ్ చెయ్యి, నా రచన మీద పెట్టే సెన్సార్షిప్ రద్దు చెయ్యి. అలా చేస్తే మీతో బహిరంగ చర్చకు వస్తానని చెప్పేసి మున్సర్ కౌరు పెట్టాడు. అతనేం దానికి అంటే సైతాన్ చేతిలో పనిముట్టు అన్నాడు. అతను వీళ్ళందరికీ ఒకటేనండి, ఎవరైనా తప్పును మాట్లాడితే వాళ్ళ నెత్తి మీద సైతాన్ ఉందని, సైతాన్ని ఆ మాటలు ఆడిస్తున్నాడని ఈ రకమైన ప్రచారం చేస్తారు, వాళ్ళకి నచ్చని మాటలని. మున్సర్ రహస్యంగా తన ప్రచారం కొనసాగించాడు. లూథర్కి ఈ విషయం తెలిసి సైతాన్ తిరుగుతున్నాడు అనే ఆగ్రహం ప్రకటించాడు. ఈ మున్సర్ కరపత్రాలు రహస్యంగా పంచడం, తన ఉపన్యాసాలు గట్ట ఎవరికి రాత్రులు గట్ట ఎక్కడ సమావేశాలు చేయడం చేస్తుంటే, ఈ లూథర్ ఏంటంటే సైతాన్ తిరుగుతున్నాడు, వాడి మాటలు మీరు నమ్మకండి అనే రకంగా ఈ లూథర్ ప్రచారం చేస్తున్నాడు. లూథర్, మున్సర్ ఇద్దరు మత గురువులే, కానీ ఉద్యమాలు ప్రారంభించినప్పటికీ మార్గాలు పూర్తిగా వేరువేరుగానే కాకుండా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. అంటే ఇద్దరు మత గురువులుగానే మొదట ఒకలాగే ప్రారంభించారు, పేద ప్రజలకు ఏదో చేద్దామని, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ మార్గాలు వేరు అయిపోయాయి. లూథర్ తన భావాలను, వాంఛలను వ్యక్తం చేయడానికి పరిమితమే తన వర్గంలోని మహా చౌకబారు ప్రజాభిమాన్ని చూరగొన్నాడు. మున్సర్ దాన్ని సరిగ్గా వ్యతిరేకంగా సామాన్యుల, రైతుల తక్షణ భావాలను, డిమాండ్లను దాటి ఎంతో దూరం పోయి ఆనాడు ఉన్న విప్లవాంశాలలో అత్యుత్తములతో ఒక పార్టీని నిర్మించాడు. అతను తన పార్టీని ఇంకా బలంగా నిర్మాణం చేసుకున్నాడు. ఎవరు? మున్సర్. యావత్ ఉద్యమం యొక్క సూత్రాలు అతనికి తెలుసు. పరిసర హెన్సే, సాక్సనీ, హార్డ్ ప్రాంతాలు కూడా తిరుగుబాటు సిద్ధంగా ఉన్నాయి. అంటే మున్సర్ తాలూకా బోధనలు అనేక గ్రామాలకి, అనేక ఊర్లకి, అనేక చిన్న చిన్న దేశాలకు కూడా, చిన్న రాజ్యాలకు కూడా విస్తరించి ఇతని బోధనల వల్ల ఆకట్టుకుని చాలా మంది ఇతని వల్ల ప్రేరణ పొందుతున్నారు. ఏ తిరుగుబాటుకి కారణం సిద్ధాంతం అయినప్పటికీ రైతుల దారిద్ర్యం పెద్ద పాత్ర వహించింది. వీళ్ళ సిద్ధాంతాలు ఎలాగున్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాల్లో ఉన్న తేడాలు, ఈ క్రైస్తవ సమానం చెప్తుంది, ఇలాంటివన్నీ పక్కన పెట్టుకున్న ఈ రైతుల తాలూకా దీనస్థితి ఉంది కదా, అది ఒక జనరల్ సమస్య అనమాట. అది దాన్ని ఎవరు కాదని లేరు. అక్కడ ఎంత చేసుకున్నా వాడు పన్నులు కట్టలేడు కదా, తిండి ఉండదు,
ఈ సమస్యలతో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గుతారు. ఆ సమస్యలు ఎవరు పరిష్కరిస్తే వాళ్ళే కావాలి కదా! సముదాయాలే ముందుసేరు వైపు వచ్చారు. గర్విష్టి ప్రభుత్వం పైన తమ కోపం చూపించడానికి తొందరపడుతుండేవారు. ఎంత వేగంగా వాళ్ళ మీద చక్రవర్తుల మీద తిరగబడదని తొందరపడుతుండేవారు. ఆ పరిస్థితిని ముందుసేరే కాస్త శాంతపరిచాడు. అయినా ఆ ఉద్యమ ప్రారంభాన్ని నిలువరించలేకపోయేవాడు. రైతుల కోపం అంత తీవ్రంగా ఉండేదన్నమాట. బాధలు తట్టుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అంతే కదా! బాధలు కూడా ఎన్నాళ్ళు పాపం సహిస్తారు? దానికి కూడా హద్దు ఉంటుంది. మున్సిపల్ ఇంకా సమయం కోసం ఆగుదా అంటే రైతులు ఆగలేకపోతున్నారన్నమాట. లేదు తిరగబడదాం, వెళ్దాం అనే పద్ధతిలోనే ఉన్నారు. 1525 మార్చి 17 నాడే మూల్ హౌసెస్ లో విప్లవం చెలరేగింది. ఇంకా దాన్ని ఆపలేకపోయారు. పాత పాలక వర్గపు కౌన్సిల్ ను కూల్చివేసి మున్సిర్ను అధ్యక్షుడిగా కొత్త కౌన్సిల్ ను ఎన్నుకున్నారు. వీళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. మున్సిపల్ పరిస్థితి ఏమిటంటే ఉద్యమం ఇంకా పరిపక్వం కాని స్థితిలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడం అతను చేయగలిగింది అతని మీద ఆధారపడదు. అందుకే స్పష్టత లేని భావాలకు ఇక్కడ మార్క్స్ మాటలు అన్నమాట. అతనికే స్పష్టత లేని భావాలకు ఆ కాలపు ఉద్యమమే కాకుండా ఆ యుగమే అంటే వ్యవస్థే పక్వంగా లేదు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గం అప్పుడప్పుడే పుట్టుకు వస్తుంది. అది అభివృద్ధి అయ్యి సమాజాన్ని లోపరుచుకొని మార్చగల స్థితికి చాలా దూరంలో ఉంది. అతను తన ఊహా ప్రపంచంలోని ఊహ చేసిన సామాజిక మార్పులకు ఆనాటి పరిస్థితులు ఆధారం లేదు. ఇంకా ఇతను కోరుకుంటున్నాడు ఏదో కమ్యూనిజం తీసుకొద్దాం సమానత అనుకున్నాడు. ఇంకా అప్పటి పరిస్థితులు ఇంకా అంత అనుకూలంగా లేవు అనేది యాంగిల్స్ మాటలు అన్నమాట అవి. అంటే అప్పటికి కార్మిక వర్గం ఇంకా పూర్తిగా పుట్టలేదు, కార్మికులే పుట్టలేదు ఇంకాను. ఇంకా మా క్యాపిటల్ ఏం పుడుతుంది? ఎందుకంటే పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందలేదు కదా. ఇంకా మ్యానుఫ్యాక్చర్ దశలోనే ఉన్నాయి మొత్తం ప్రపంచం అంతాను. మామూలుగా యంత్రాల మీద పనిచేయడం, భారీ యంత్రాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత అదంతా క్రమంగా చరిత్రలో జరగాల్సిన అవసరం ఉంది. అదంతా భవిష్యత్తు. అప్పటికి కార్మిక వర్గం ఇంకా పుట్టలేదు. సమస్యలు అయితే ఉన్నాయి, బాధలు అయితే ఉన్నాయి, తిరగబడడం అయితే ఉంది. ఒకవేళ రాజ్యాధికారం వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేరు. అసలు గమ్యం తెలియదు, నాయకుడు ముందుసేరికి కూడా తెలియదు. అప్పటికి కమ్యూనిజం శాస్త్రీయంగా చెప్పగల సిద్ధాంతం 300 సంవత్సరాల దూరంలో ఉంది. శ్రమ దోపిడీని లెక్కలతో సహా చెప్పే క్యాపిటల్ తయారు కాలేదు. సమానత్వం అనడమే కానీ ఆ సమానత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. సిద్ధాంతం తయారైన తర్వాతే నిలబెట్టుకోలేదు. ఇక ఏమాత్రం అవగాహన ఆ రోజుల్లో ఎలా జరుగుతుంది? అయినా అతను క్రైస్తవ సమానత్వ బోధన కట్టుబడి తన వాస్తవ రూపం తీసుకొద్దామని ప్రయత్ని సమానత్వాన్ని ఉంది కదా చేశాడు అనమాట. ఒకసారి అంటే మార్క్స్ కాలంలోనే రాబర్ట్ ఓవెన్ కూడా అటువంటి ప్రయత్నం చేశాడు. తన సొంతంగా కొంత భూమి కొని అందులోనే అందరికి కార్మికులు పెట్టి వాళ్ళతోనే పనులు చేసి కొంత అందరూ సమానమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుందని ప్రయత్నం చేశారు. కానీ మరి చుట్టూ పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉండేటప్పుడు అది కూడా నిలబడలేకపోయింది. రాబర్ట్ ఓవెన్ ఊహల కమ్యూనిజం అదే అది ఊహలే తప్ప ఇంకా వాస్తవ రూపం జరగలేదు. సమిష్టి యాజమాన్యము, సమాన శ్రమ, అధికారం చెలాయించే సకల హక్కులు రద్దు ఇలాంటి చేశాడు. కానీ శ్రమల్లో భేదాలు శాస్త్రీయంగా తెలియకుండా సమాన శ్రమను ఎలా చేయగలడు? తన సిద్ధాంతాలకు వాస్తవాలకు గమనించాడు. ఇది ఇలా ఉంటే హౌసెస్ ని కేంద్రంగా చేసుకుని అన్ని చోట్లకి విస్తృతపరచడానికి, సంఘటితపరచడానికి పూర్తి పట్టుదలతో వ్యవహరించాడు. అన్ని దిక్కులకు వార్తాహరులను, రాయబారులను, ఉత్తరాలను పంపించాడు. అతని కొత్త రచనలు పాత రచనలతో పోలిస్తే అతని కోపం తెస్తుంది. మున్సిర్ పూర్తిగా విప్లవ ప్రవక్త అయ్యాడు. అలసట ఎరగకుండా పాలక వర్గాల మీద ద్వేషాన్ని ప్రజ్వలింపజేశాడు. అత్యంత తీవ్రమైన ఉద్రేకాలతో రెచ్చగొట్టాడు. తురంగియా, ఐన్ఫెల్డ్, సాక్సనీ, హెస్సే, హుల్డా, అప్పర్ ఫ్రాంకోనియా, వోగ్డులండ్ లో రైతులు తిరుగుబాటు చేసి సైన్యాలను గుమ్ముకూడి కోటలు, మఠాలు తగలబెట్టారు. మొత్తం ఉద్యమానికి మున్సిరే నాయకుడయ్యాడు. అనేక చోట్ల అలాగా విస్తృత పడిపోతున్నాయి. తురంగియా రాజులు, ఫ్రాంకోనియా, స్వాబియా రాజుల్లాగే రైతుల విషయంలో దిగ్భ్రాంతి చెంది నిస్సహాయులుగా ఉండిపోయారు. అప్పుడు ల్యాండ్ గ్రేవ్ రాజు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. మే 3న అతను బెర్గ్ వద్ద ముందు పుల్డా రైతు సైన్యాన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని అణిచివేశాడు. అంటే ఒక్కొక్క క్రమంగా అణిచివేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దానికి పుల్డా ఆబిని సామంతరాజుగా చేశాడు. తర్వాత తిరుగుబాటు కేంద్రం అయిన మూల్ హౌసెస్ మీదకి వెళ్ళాడు. మున్సిర్ 8,000 మంది సైనికులను, ఫిరంగులను సమకూర్చాడు. మున్సిర్ తన పని చేసుకుంటున్నాడు. అయితే తన సైన్యానికి తగిన పోరాట పటిమ లేదు, సరైన ఆయుధాలు లేవు, క్రమశిక్షణ లేదు. కొద్ది మంది మాత్రమే మాజీ సైనికులు ఉన్నారు. సైనిక నాయకత్వం లోపించింది. మున్సిర్కు స్వయంగా మిలిటరీ విజ్ఞానం లేదు.
రాజులు ఎప్పుడు చేసిన నమ్మక ద్రోహమే ఇప్పుడు చేశారు. మే 16న సంప్రదింపులు జరిపి యుద్ధ విరమణ చేయించి హఠాత్తుగా దాడులు చేశారు. రైతుల్లో నిరుత్సాహం తుంగి చూస్తోంది. మూన్సేర్ను తన మనుషులు ఒక యుద్ధ పర్వతం దగ్గర ఉంచాడు. ఈ రాజులు ఏం చేస్తారని చాలా టెక్నిక్ ఉపయోగిస్తారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ సైనిక బలం తక్కువ ఉందో, రైతులు చాలా మంది వేల సంఖ్యలో ఉన్నారో, అప్పుడు ఏం చేస్తారంటే మన వద్దు, మన సంప్రదింపులు చేసుకుందాం, మీరు అనుకున్న పనులు కొంతవరకు మనం తగ్గిస్తాను, ఇలాగ ఒక సంధిరాయివారు పంపించిన తర్వాత వాళ్ళ పోరాటాన్ని కొంచెం అందించిన తర్వాత ఇలా మరి కొన్నాళ్ళు సైన్యాన్ని సమకూర్చుకుని కొంచెం బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు దాడికి వెళ్తారు అనమాట. అంతవరకు వాళ్ళని శాంతిపరచడానికి ఇలాంటి సంప్రదింపులు నిజంగా వాళ్ళే చేయరు. అలాగా ఒక పక్క యుద్ధ విరమణ సంధి గురించి చర్చలు జరుగుతుండగానే రాజుల సైన్యాలు చుట్టుముట్టాయి. రక్షణ లేని రైతుల మీదకి ఫిరంగులను, రైఫిళ్లను మోగించారు. కొద్దిసేపు ప్రతిఘటన తర్వాత అక్కడ పెద్ద గోడను బద్దలు చేశారు. అక్కడ ఉన్న రైతుల ఫిరంగులు కూడా దొరికిపోయాయి. రైతులు చెదిరిపోయారు. అలాంటి పరిస్థితుల్లో రాజులు మూన్సేర్ ఒక ప్రతిపాదన పంపించారు. అదేంటంటే మూన్సేర్ను ప్రాణాలతో పట్టిస్తే రైతులను క్షమిస్తామని. ఈ రైతు నాయకుడు ఉన్నాడు కదా మూన్సేర్, అతన్ని గాని ప్రాణాలతో మాకు చేసినట్టయితే రైతులు మేము క్షమిస్తామని చెప్పేసి ఒక వర్తమానం పంపిస్తే మూన్సేర్ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశాడు. చూడండి, ఇది చాలా త్యాగం చేసిన సంఘటన అన్నమాట. మూన్సేర్ సమావేశం ఏర్పాటు చేశాడు. నన్ను వాళ్ళు పట్టిస్తే మిమ్మల్ని క్షమిస్తామంటున్నారు, మనం ఏం చేద్దాం అంటే దానికి రైతులు ఎవరు ఒప్పుకోలేదు. అదేంటది, మీరు మా నాయకులు, మీరు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు, మిమ్మల్ని మేము ఎలా పట్టిస్తాం, అలాగే రైతులు ఎవరు ఒప్పుకోలేదు. అయితే అందులో ఒక ఇద్దరు మాత్రం, ఎవరంటే ఒక మత గురువును, ఒక ధనిక వర్గ మనిషి, ఒక మోస్తరు ధనిక వర్గ మనిషి మాత్రం దానికి ఒప్పుకుంటే వాళ్ళిద్దరిని మిగతా రైతులంతా చంపారు. ఎందుకంటే మన నాయకుడి కోసం వీళ్ళు ఇంత త్యాగం చేస్తుంటే మీరేటి మధ్యలో ఇలాగ దానికి ఒప్పుకుంటారు ఏంటని చెప్పి వాళ్ళని అక్కడే 10 అందరి మధ్యలోనే తలలు నరికేశారు. ఒక పక్క యుద్ధ విరమణ సంధి గురించి చర్చలు జరుగుతుండగానే రాజుల సైన్యాలు చుట్టుముట్టాయి. జరుగుతుండగా రాజుల సైన్యాలు చుట్టుముట్టాయి. రక్షణ లేని రైతుల మీదకి ఫిరంగులను, రైఫిళ్లను మోగించారు. పాపం రైతుల దగ్గర ఆయుధాలు ఉండవు కదా, పాపం వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఈ నాగళ్ళు, స్థుతులు ఇలాంటివి ఉంటాయి కదా. సైనికుల దగ్గర అలా కాదు కదా, వాళ్ళ దగ్గర ఫిరంగులు ఉంటాయి, పెద్ద పెద్ద బల్యాలు, కత్తులు గట్ట అలాంటివన్నీ ఉంటాయి. కొద్దిసేపు ప్రతిఘటన తర్వాత అక్కడ పెద్ద గోడను బద్దలు చేశారు. అక్కడ ఉన్న రైతుల ఫిరంగులు కూడా దొరికిపోయాయి. రైతులు చెదిరిపోయారు. వాళ్ళు అడ్డదిడ్డంగా పారిపోయి సైనికులకు దొరికిపోయారు. రాజుల సైన్యం దారుణ హత్యాకాండ జరిపించింది. 8,000 మంది రైతులలో 5,000 మందిని చంపేశారు. 8,000 మంది అక్కడ దొరికితే ఆ స్పాట్ లోనే అందులో 5,000 మంది చంపడం కూడా 1,000 మందిని చంపడమే. తలకు దెబ్బ తగిలిన మూన్సేర్ను ఒక ఇంట్లో ఉన్నట్లు కనుగొని ఖైదీగా పట్టుకున్నారు. మే 25న మూల్ హౌసెస్ లొంగిపోయింది. ఆ మొత్తం ఆ ఉద్యమం తాలూకా వేసే టౌన్, మూల్ హౌసెస్ అనే టౌన్ ఉంది కదా, తలకు దెబ్బ తగిలి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈ మూన్సేర్ను కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళకి మూన్సేర్ను రాజుల సమక్షంలో చిత్రహింస యంత్రంలో పెట్టి ముందు చిత్రహింసలు పెట్టారు, తరువాత ఉరి తీశారు. అతను ఎంత ధైర్యంతో జీవించాడో అంత ధైర్యంతోనూ మృత్యువును ఎదుర్కొన్నాడు. ఉరి తీసే కాలానికి అతనికి మహా అయితే 28 ఏళ్ళు మాత్రమే. 28 ఏళ్ల వయసులోనే అతను ఉరి తీశారు. అంత చిన్న వయసు, ఇంకా ప్రపంచాన్ని చూడలేదు, ఇంకా బతికితే మరొక 50 ఏళ్ళు ఇంకా బతుకుతాడు. అయినప్పటికీ కూడా పాప అతన్ని ఆ చిన్న వయసులోనే అంత చైతన్యంతో, అంత ప్రజల పక్షాన్ని వహించి, రైతుల పక్షాన్ని వహించి, వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళ బాధలను అనుభవిస్తూ ఆఖరికి అతి చిన్న వయసులో 28 ఏళ్ల వయసులో ఉరికంబానికి పెట్టారు. మూన్సేర్ను ఉరి తీశారు కేవలం 28 ఏళ్ల వయసులోనే. చాలా చిన్న వయసులోనే మత గురువుగా జీవితం ప్రారంభించి అర్థం లేని సుంకాలు, అధిక పన్నులు కట్టకపోతే కొరడా దెబ్బలు, జైళ్లు, ఉరిశిక్షలు లాంటివి చూశాడు. మరోవైపు రాజుల భోగాలు, హోదాలు, దర్జాలు, విలాసవంతమైన చర్చి మత గురువుల జీవితాలు చూశాడు. ఇది న్యాయం కాదు, క్రీస్తు ఇలా చెప్పలేదు, బైబిల్లో ఇలా లేదు అని ప్రజలకు చెప్పాడు. చెప్పడమే కాకుండా మన సమస్యలను ప్రభువే తీరుస్తాడనో, ప్రభునే ప్రార్థన చేస్తూ ఊరుకోమనలేదు. సమస్యల పరిష్కారం కోసం రైతులను తిరగబడమన్నాడు. అంతేకాకుండా వాళ్ళకి నాయకత్వం వహించాడు. అన్ని ప్రాంతాల్లోని ప్రజల్ని సమీకరించాడు. కానీ అప్పటికి సిద్ధాంత జ్ఞానం లేని, ఇంకా పరిచయం కాని ఆ పోరాటం ఎలా విజయవంతంగా ముగుస్తుంది?
అప్పటి పోరాటాలకు ప్రారంభమే గానీ ముగింపు ఉండదు. గమ్యం తెలియని ప్రయాణం అది. గమ్యం తెలిసిన తర్వాత జరిగిన విప్లవాలు విఫలమైతే, గమ్యం తెలియని ఆ రోజుల్లో విప్లవాలు విఫలం చెందడంలో ఆశ్చర్యం లేదు. చివరకు మూన్సేను ఉరితీశారు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందు డోజాను కాలిన సింహాసనం మీద కూర్చోబెట్టారు. డోజా ఒక చిన్న సామంతరాజు లేదా జమీందారు, ఏదైనా ధనిక వర్గం మనిషి అయినా రైతుల బాధలు చూసి చలించిపోయిన మనిషి. చంపేస్తామని బెదిరించినా, చంపినా వాళ్ళు చరించలేదు. వాళ్ళు మత గురువులే అయినా, క్రీస్తునే నమ్మిన ప్రజల పక్షం. అది జరిగిన తర్వాత మూన్సేర్ను ఉరితీసిన తర్వాత అతనితో పాటు ఐసెనాక్ లో 24 మందిని, లాంగెన్ సాల్జాలో 41 మందిని, మరొక 300 మందిని, మూల్హాసెస్లో 12 మందిని, లెఫ్జింగ్ లో 8 మందికి అవయవాలు ఖండించారు. అవయవాలు కాళ్ళు చేతులు నరికడం లాంటి ఆయా గ్రామాలు పట్టణాలు కొల్లగొట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతుల తిరుగుబాటు, పొత్తుదారుల ద్రోహం వలన గందరగోళంలో పడి రాజులకు లొంగిపోయింది. కొంతమంది పారిపోయారు. ఆల్సేస్ లో తిరుగుబాటు ఆలస్యంగా జరిగింది. తర్వాత అప్పర్ ఆల్సేస్ లోను, సుండ్ గౌన్లోను రైతుల తిరుగుబాటు జరిగింది. ఏప్రిల్ 18న ఆల్సేస్ రైతుల ముఠాలను కొల్లగొట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా రైతు సైన్యాలు ఏర్పడ్డాయి. మరికొన్ని మఠాలను ధ్వంసం చేశారు. ఈ బృందం కొన్ని నిబంధనలను డిమాండ్ చేసింది. వాటిలో ఫ్యూడల్ దాస్యం రద్దు, ఆక్రమించిన సమిష్టి భూములు వాపసు ఇవ్వడము, వడ్డీ రద్దు, పెద్ద సుంకాల రద్దు, ప్రజల అసంతృప్తికి గురైన అధికారులను తొలగించడం లాంటివి. ఇది ఇలా ఉండగా మరో పక్కన ఆస్ట్రియన్ ప్రభుత్వము, చుట్టుపక్కల సామ్రాజ్య పట్టణాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. కానీ వాళ్ళ బలం బలహీనంగా ఉండడం చేత మే మధ్యకాలం నాటి కొన్ని పట్టణాలు తప్ప ఆల్సేస్ అంతా తిరుగుబాటుదారుల చేతికి వచ్చింది. కానీ అప్పటికే వాళ్ళని భగ్నం చేయబోయే సైన్యం పొంచి ఉంది. రాజులకు అండగా నిలబడ్డ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. మే 6న డ్యూక్ ఆంటోన్లో 30,000 మంది సైన్యంతో బయలుదేరాడు. అతను 17న లూప్ స్టైన్ వద్ద 4,000 మంది రైతులను ఎదుర్కొని వాళ్ళను అవలీలగా ఓడించి జాబర్న్ పట్టణంలో మే 15 లోబర్చుకున్నాడు. మరో ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 7,000 మంది మీద 30,000 మంది దాడి చేయడం వల్ల ఒక్క మనిషి కూడా మిగలకుండా చెదిరిపోయారు. త్వరలో వడంబడికను రద్దు చేసి మతబోధకులను, ఉద్యమ నాయకులను ఉరితీశారు. అక్కడక్కడ తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల విజయవంతం అవుతున్నాయి, కొన్ని చోట్ల విఫలం అవుతున్నాయి. మూన్సెర్ అనుచరుడైన గైస్ మాయర్ అతను అనేక కోటలను చుట్టుముట్టాడు. అంటే మూన్సెర్ నాయకుడున్న అతను కొంతమంది అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. అందులో గైస్ మాయర్ అని అతను మత గురువుల వ్యతిరేకంగా అత్యంత చురుగ్గా పనిచేశాడు. అక్కడ రైతులు కూడా ఆల్గో రైతులతో కలిశారు. బిషప్ ఏం చేశారంటే ఎవరినైతే కొట్టి హింసించాడో వాళ్ళకి రాయితీలు ఇవ్వడం ప్రారంభించాడు. సంధి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. సంధి చేసుకోవడం, సంధి మాటలు మాట్లాడడం, ఈలోపు సైన్యాన్ని కూడగట్టుకోవడం, సైన్యం కూడగట్టిన తర్వాత వాళ్ళ బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మీద అణిచివేయడం అన్నమాట. చాలా సందర్భంలో రాజుల వారి టెక్నిక్ అన్నమాట ఇది. ఆగస్టులో ఫ్రూట్స్బెర్గ్ నాయకత్వంలో 10,000 మంది బవేరియన్లు సాల్బుర్గ్ మీద నడిచారు. సెప్టెంబర్ 1న బిషప్ ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందాన్ని ఆర్చ్ డ్యూక్ రాజు అంగీకరించాడు. ఈలోగా తమ సైన్యాలను సమీకరించాడు. చలికాలం అంతా తిరుగుబాటుదారులు లొంగకుండా నిలబడ్డారు. రైతుల నాయకుడు గైస్ మాయర్ వచ్చి వారితో కలిసి సైన్యాల మీద అద్భుతమైన దండయాత్ర చేశాడు. 1526 మే, జూన్ నెలల్లో అతను యుద్ధంలో వరుసగా బవేరియన్, ఆస్ట్రియన్, స్వాబియన్ లీగ్ సైన్యాలను, బిషప్ యొక్క సైన్యాలను ఓడించి వాళ్ళ దళాలు ఏకం కాకుండా చాలా కాలం అరికట్టాడు. అలసట ఎరిగిన ఈ రైతు నాయకునికి వెనిస్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్ లోని ఒక కొత్త కుట్రలు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కోవడానికి ఒక సంవత్సరం అంతా ప్రయత్నాలు చేశాడు, అయినా ఫలించలేదు. ఒక హంతకుని చేతికి దొరికిపోయాడు. గైస్ మాయర్ బతికి ఉన్నంత కాలం డ్యూక్ రాజుకి, బిషప్ మతగురుకి విశ్రాంతి లేదు. ఈ గైస్ మాయర్ ఎవరంటే మూన్సెర్ అనుచరుడు అన్నమాట. ఇతను అన్ని చోట్లకి వెళ్ళి ప్రజల చైతన్యం చేసి తిరుగుబాటు ప్రేరేపిస్తారు. ఇతను బతికున్న నాళ్ళు ఆ రాజుకి, మతగురికి సరిగ్గా నిద్ర లేదంట. అంత డిస్టర్బ్ అంటే పోరాటాలు చేశాడు అనమాట. వాళ్ళు కూలికి పెట్టుకున్న ఒక హంతకుడు 1527లో గైస్ మాయర్ని కూడా చంపేశాడు పాపం. ఒక కూలికి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు చూసారా, మనం ఇప్పుడు అంటూ అలాగమాట. ఒక కూలికి పెట్టుకున్న వాడు గైస్ మాయర్ని కూడా చంపేశాడు. వెనీషియన్ ముగింపుకు వచ్చేస్తుందండి, అయిపోయింది. ఇంకా వెనీషియన్ భూభాగంలో గైస్ మాయర్ చనిపోవడంతో రైతు యుద్ధపు చివరి అంకం ముగిసింది. రైతులు ప్రతి చోట తిరిగి తమ మఠాధిపతులకు, ప్రభువర్గపు అధిపతుల కిందకు, పాలక వర్గపు అధిపతుల కిందకు వెళ్లిపోయారు. ఒప్పందాలు భగ్నం చేశారు. నష్టపరిహారాలు ఎక్కువయ్యాయి.
జర్మన్ ప్రజల మహోజ్వల విప్లవ ప్రయత్నం వాటిమితో పీడనతో అంతమైంది. సామంతులు, మత గురువులు, రాజులు సంవత్సరం పొడుగునా రైతుల నుండి పెండగలిగింది యుద్ధానికి ముందు నుండి పిండుతూనే ఉన్నారు. ఆనాటి జర్మన్ రైతుకు ఈనాటి కార్మికునికి సమానమైనది ఏమిటంటే అతను బతకడానికి, రైతు జాతిని కనడానికి అవసరమైన కనీసపు తిండికి పరిమితమైన శ్రమ ఉత్పత్తుల్లో అతని భాగం. ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే మనిషి కనీసం బతికి ఉండాలి. మళ్ళీ వాడి పిల్లల్ని కన్నాడు, మళ్ళీ వాడు కార్మికుడు అవ్వాలి, లేకపోతే రైతు అవ్వాలి. వాళ్ళు బతకడానికి కావాల్సిన తిండి, వాళ్ళ పిల్లల కనడానికి కావాల్సినంత శక్తి మాత్రమే వాళ్ళకి లభ్యమయ్యేటట్టు వాళ్ళు చూసుకుంటారు. దానికి మించిందంతా అంటే శ్రమశక్తి విలువ అంటారు చూసారా, మా క్యాపిటల్ శ్రమశక్తి విలువ అంటారు. అంటే ఇంకా అంతకన్నా తక్కువైతే ఇంక మరి బతకడు. ఆ శ్రమశక్తి విలువ అనేది కనీసం కార్మికుడికి కానీ రైతు ఎవరికైనా దోచుకోబడే వర్గానికి అందాలి. అందినప్పుడే వాళ్ళు బ్రతికుంటారు, పని చేయగలుగుతారు. పని చేస్తేనే వీళ్ళకి అదనపు విలువ వస్తుంది, లాభాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలా చేయాలంటే వాళ్ళకి కనీస పోషణకు కావాల్సినటువంటిది ఇవ్వాలన్నమాట. అదే జరుగుతుంది ఇక్కడ. అదే అంటున్నాడు కదా, రైతు జాతిని కనడానికి అవసరమైన కనీసపు తిండికి పరిమితమైన ఉత్పత్తుల్లో అతని భాగం. ఆనాటి రైతు అయినా ఈనాటి కార్మికుడైనా బతకాలంటే కనీస పోషణ ఉండాలి. ధనిక వర్గం ఎంత పిండుదామన్నా శ్రామికుడికి కనీస పోషక పదార్థాలు అందకపోతే బతకడు. కాబట్టి ఇక అంతకన్నా పిండుకోవడం సాధ్యం కాదు. సంపన్న మధ్యతరగతి రైతులు నాశనం అయ్యారు. అసంఖ్యాక రైతుల్ని ఫ్యూడల్ దాస్యంలోకి తోశారు. విస్తారంగా సమిష్టి భూములు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. సమిష్టి భూములు అంటే ఈ పంచాయతీ మార్పుల్లో ఉంటాయి కదా, కొంత ఎవరికి అంటే ప్రభుత్వ భూములు లాంటి వాళ్ళు అందులో కూడా పని చేయాలి. వాళ్ళ సొంత భూములు దున్నుకుంటే రోజుకు గంట 2 గంటలు అక్కడ కూడా పని చేయాలి. దాని మీద వచ్చిన ఫలసాయం అంతా మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్ పంచాయతీ అంటే అవి కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. మొత్తం ఈ భూమిని రైతులు కటిక దరిద్రులు అయ్యారు. కొంతమంది విదేశీ దిమ్మలలో నగరాలకు వెళ్ళిపోయారు. మొత్తం మీద రైతు వర్గం ఎంత హీన స్థాయిలో ఉన్నదంటే అంతకంటే క్షీణించడం సాధ్యం కాదు. బాగా అసలు అట్టడుగు స్థాయి వెళ్ళిపోయి అంతకన్నా ఇంకా క్షీణించడం ఇంకేం లేదు. ఇంక చచ్చిపోవడం. మొత్తం యుద్ధం ద్వారా అందరికంటే ఎక్కువ నష్టపడింది పేద మత గురువుల వర్గం. దాని మఠాలు, ధాన్యాలు దగ్ధం చేశారు. దాని ధనం, బంగారం విదేశాలలో అమ్మివేశారు లేదా కరిగించి వేశారు. ప్రతి చోట దాని ప్రతిఘటన శక్తి తక్కువ. అవును, రాజులకు రక్షణ కోసం సైన్యం ఉంటుంది, మత గురువులకు అలాంటి ఏమి ఉండదు. మత గురువులు అంటే పేద మత గురువులు. కానీ ప్రజలు ద్వేషించడానికి రాజుల విలాసాలతో పాటు బిషప్పుల విలాసాల మీద కోపం ఉంటుంది. అయితే ప్రజల కోపం తీర్చుకోవడానికి రాజుల మీద కన్నా మత గురువులు సులువు. ఎందుకంటే వాళ్ళ సైన్యం మత గురువుల మీద ఎక్కువ విలాసాలు చక్రవర్తులు చేస్తారు, మత గురువులు చేస్తారు. కానీ వాళ్ళకి సైన్యం ఉంటుంది, ఇంకా సైన్యం ఉండదు. కాబట్టి రాజులు కూడా మత గురువుల మీద దాడి చేయడం రహస్యంగా ఆనందించారు. రాజులు మత గురువుల మీద దాడి వీళ్ళు రహస్యంగా ఆనందించారు. వీళ్ళు ధనిక వర్గమైన ఆస్తులు విలాసాలు అనుభవించడం, ఒకడి మీద ఒకడికి అసూయ ఉంటది. ధనిక వర్గంలో కూడా ఒకడి మీద ఒకటి అసూయలు ఉంటాయి కదమ్మా. ఇక్కడ మనకైనా అంతే. ఒకటి ధనిక వర్గం వాడు ఒక 10 కోట్లు గడించాడు, లాడ 20 కోట్లు గడించాడంటే ఈ 10 కోట్లు 20 కోట్లు గడించిన వాడి మీద 10 కోట్లు గడించిన వాడికి అసూయ ఉంటుంది. అలాంటి అసూలే అన్నమాట, అసూయలు అన్నమాట అవి. వాళ్ళలో ఒక వర్గానికి ఏదైనా హాని జరిగితే మరొక సంతోషిస్తాడు. అవసరమైతే మళ్ళీ అందరూ కలిసిపోయి పేద వర్గాన్ని ప్రతిఘటిస్తారు. వాళ్ళందరూ ఒకటే. ఆ తర్వాత ఏంటంటే ఒకరి మీద ఒకరికి అసూయలు ఉన్నప్పుడే ఎలాగుంటుందంటే మహాభారతంలో చూసారా, కౌరవులను పాండవులను బయట మీదకి వచ్చేసరికి మన 105 అన్నదమ్ములు అంటాడు. వాళ్ళు మాత్రం కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. అంటే ధనిక వర్గం ఎప్పుడు ఒకటే. అక్కడ ఎవరంటే పేదవాడి దగ్గరికి వచ్చేసరికి కౌరవులు పాండవులు ఒకటైపోతారు. కానీ వాళ్ళ మాత్రం వాళ్ళ అసూయలు ద్వేషాలు ఉంటాయి అనమాట. ఇక ధనిక వర్గం కూడా అంతే. వాళ్ళకి ఎంత అసూయలు ఉన్నా వాళ్ళ పేదవాడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరూ ఒకటైపోతారు. సామంతులు కూడా ఎక్కువగా నష్టపోయారు. వాళ్ళ కోటలలో అత్యధిక భాగం ధ్వంసం చేశారు. కొందరు పూర్తిగా నాశనం అయ్యి రాజుల కొలువుల్లో ఆశ్రయం సంపాదించుకోగలిగారు. రైతుల ఎదుట దాని బలహీనత రుజువైంది. ప్రతి చోట ఓడిపోయి లొంగిపోవలసి వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి కూడా సైనిక రక్షణ తక్కువ. అది క్రమక్రమంగా రాజుల పెత్తనం కింద దిగజారిపోయింది. అటు మఠాధిపతులు ఇటు సామంతులు కూడా రాజుల ప్రాపకం కింద రాక తప్పలేదు. 1525 విప్లవం చేత ఎవరు లాభపడ్డారు? రాజులు లేదా చక్రవర్తులు. ఇంకా చరిత్ర ఇంకా ధనిక వర్గం పక్షం మీదే ఉంది. 1525 ఈనాటికి కూడా ఇంకా చరిత్ర అటువైపే మొగ్గి ఉంది. ఇంకా పేద రైతులు కానీ, శ్రామికులు కానీ, కార్మికులు కానీ పక్షాన్ని ఇంకా
ఆ చరిత్ర ఇంకా రాలేదు. ఇంకా అటువైపు ఉంది కాబట్టి వాళ్ళ దోపిడీ ఆనాటికి 1525 నుంచి ఆ తర్వాత ఇప్పటికి ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ పుస్తకం ఇక్కడితోని పూర్తి చేశానండి. అయితే ఒరిజినల్ పుస్తకం చాలా చిన్నదే. 216 పేజీలే. అయితే అందులోని పేర్ల సూచి, అనుబంధం తీసేస్తే ఇంకా 133 పేజీలే. నా దగ్గర ఉన్న పుస్తకం సంగతి చెప్తున్నాను. ఈ 133 పేజీలకి 87 పేజీల పరిచయం అని ఎవరైనా అనుకోవచ్చు గానీ, ఇది కథో, నవలో కాదు. అవసరమైన పాత్రలు, సంఘటనలు తీసివేయడానికి. చరిత్ర మనం చదువుకున్నప్పుడు ఇది తీసేద్దాం అని అనిపించినా, ఇంత ముఖ్యమైన ఉద్యమ చరిత్ర ఎలా తీసేస్తాం అనిపిస్తుంది. కాకపోతే తగ్గించాలి. అదే చేశాను. ఇక ఈ పుస్తకం గురించి మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి జర్మనీలో రైతు యుద్ధం చరిత్ర అంతా 1476 నుంచి ప్రారంభమయ్యి 1527తో ముగుస్తుంది కదా! కానీ పుస్తకంలోని మనకి చాప్టర్స్ అన్నీ ఇప్పుడు చెప్పిన క్రమంలో ఎక్కడ ఉండవండి. మనం చదువుతున్నప్పుడు చాప్టర్స్ వెనక ముందు అవుతాయి. మన కాలాన్ని, సంవత్సరాలని గుర్తుపెట్టుకోకపోతే మనం దారి తప్పిపోతుంటాం. ఎందుకంటే మన కాలక్రమంలో చెప్పాలంటే 3వ చాప్టర్, 4వ చాప్టర్ చదివి అప్పుడు 1వ చాప్టర్, 2వ చాప్టర్ దగ్గరికి రావాలి. అంటే 3, 4, 1, 2, 5, 6, 7 ఈ వరుస క్రమంలో చెప్తే మన కాలక్రమం వరకు సరిపోతుంది. లేదంటే మనకి వెనక్కి చాలా గందరగోళంగా ఉంటది ఈ పుస్తకం. కొంచెం అంటే కేర్‌ఫుల్ గా ఉండాలన్నమాట అది. అయితే మనకి ఇప్పుడు ఇంత అద్భుతమైన పుస్తకం తెలుగులో ఉంది కాబట్టే మనం దానికే మనం సంతోషించాలి. ఏదో కష్టపడి అయినా సరే మనం దాన్ని అర్థం చేసుకోనో, చర్చించుకోనో, దాని గురించి మాట్లాడుకోనో లేకపోతే ఇది ఇంత గొప్ప పోరాట చరిత్ర ఉన్నటువంటి పుస్తకం రికార్డ్ చేయడం చాలా గొప్ప సంగతి. ఎప్పుడో 170 యాంగిల్స్ ఎన్ని పుస్తకాలు తిరగేసి, ఎన్ని శిలాఫలకాలు, ఎన్ని చరిత్ర గ్రంథాలు తిరగేసి ఈ పుస్తకం రాసేయడం మనకు తెలియదు కానీ అంత కష్టమో సుఖం ఆయన రాశాడు. దాన్ని రాచమల్లి రామచంద్రారెడ్డి గారు అనువాదం చేశారు. ఏదో కష్టమో సుఖం అనువాదం ఉంది కాబట్టి మనం ఈనాడు చదువుకోగలుగుతున్నాం, దాని గురించి మాట్లాడగలుగుతున్నాం. నాకు చేతనైనంత వరకు నేను పరిచయం చేశాను. నాకు చేతనైన వరకు మీతో మీరు మాట్లాడుతున్నాను. కాబట్టి ఇందులో నేను తప్పులు మాట్లాడినా లేదంటే అసందర్భమైనట్టు ఉన్నట్టయితే అందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించి మీరు కూడా ఈ పుస్తకం చదవండి. అందరూ చదివి చర్చించండి. ఈ ఈ పుస్తకం నిండా పోరాట కథలు, రక్తపాతాలు, కక్షత్వం, నీచత్వం ఎంత దయనీయంగా ఉన్నాయో రైతుల జీవితాలని మనం తలంచుకుంటే మనకి ఎంత హృదయంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులందరూ ఈ పుస్తకం చదవండి, చదవండి, చర్చించండి, మాట్లాడండి. ఇద్దరితో నేను పరిచయం ముగిస్తున్నాను. ఈ ఉద్యమం వైఫల్యానికి కారణాలు క్లుప్తంగా తెలపాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యమాలు వైఫల్యం అప్పుడు ఇంకా సిద్ధాంత జ్ఞానం లేదు. వాళ్ళకి ప్రారంభమే తప్ప ముగింపు ఉండదు ఎక్కడ కూడాను. ఎందుకు ముగింపు ఉండదంటే వాళ్ళకి తిరుగుబాటు అనేది స్పార్టకస్ టైం నుంచి కూడా ఉందండి. ఇంకా అంత ముందు కూడా ఉంటాయి. కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఉంటాయి. కానీ వైఫల్యం చెందుతాయి. ఎందుకంటే ఇంకా చరిత్ర అటువైపే ఉంది. ఇంకా మార్క్సే పరిచయం కాలేదు ప్రపంచానికి. 1500 ఇంకా అప్పుడు ఇంకా 300 సంవత్సరాల దూరంలో ఉంది. అంటే గమ్యం తెలియనటువంటి ప్రయాణం అది. గమ్యం తెలియని సమానత్వం అనుకోవడమే తప్ప ఆ సమానత్వం ఎలా చేయాలి, ఎలా సాధించాలి అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్రమ సంబంధంలోనే వైరుధ్యం ఉన్నది. సమానత్వం అనుకుంటారు కానీ నిజానికి సమానత్వం కూడా నిజానికి వాళ్ళ చక్రవర్తులందరినీ వాళ్ళు జయించినప్పటికి కూడా సమానత్వం సాధ్యం కాదు అక్కడ. ఎందుకు కాదు అంటే శ్రమ విభజన అనేది ఇంకా దానికి అవగాహన పూర్తిగా లేదు కాబట్టి, మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంత జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి ఉన్నంతలో చేయగలరు తప్ప అంతకు మించి వాళ్ళు చేయలేరు. కాబట్టి అదే వైఫల్యానికి కారణం. ఇంకా ప్రపంచం అంటే ఎక్కడేంటంటే బలవంతుడిదే రాజ్యం, స్వార్థపడిదే రాజ్యం, బలవంతుడిదే రాజ్యం వీరభోజ్యం అంటారు సరే. అలాగా వాళ్ళ సైన్యాన్ని కూడగట్టుకోవడం, బలం చేయడం, వాళ్ళ తిరుగుబాట్లు బలవంతంగా అణిచారు తప్ప అంతకుమించి అక్కడేం జరగలేదు. కాబట్టి వైఫల్యాలు జరుగుతాయి తప్పదు. సిద్ధాంత జ్ఞానం ఉన్న రష్యా చైనాలోనే వైఫల్యం జరిగింది. మరి ఆ రోజుల్లో జరగడానికి ఏముంది? తప్పకుండా అలాగే జరుగుతాయి. మరి సార్ ఈ రోజు ఈ పుస్తకం ప్రాధాన్యత ఏమిటి? ఈ రోజు ఈ పుస్తకం దాని ప్రాధాన్యత అండి, చరిత్రలోని గత కాలంలో ఎన్ని పోరాటాలు జరిగాయో
వాళ్ళు న్యాయం కోసం ఎంత పోరాడారో తెలుసుకోవడం ఈ పుస్తకం తన ప్రాధాన్యత. చరిత్రను చదవాలి కదా, చరిత్రలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. చరిత్ర అడక్క చెప్పింది విన అనే పాత్రలో మనం ఉన్నాం కదా, చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. కాబట్టి చరిత్రలోనే ఆ ఏ పోరాటాలు జరిగాయో తెలుసుకోవాలి. స్పార్టకస్ ఎలా పోరాడాడో తెలుసుకోవాలి, ఇంకా రష్యా విప్లవం ఎలాగుందో తెలుసుకోవాలి. అన్ని దేశాల్లో కూడా విప్లవాలు జరిగాయి, అన్యాయం కోసం పోరాడుతున్నారు. కాబట్టి అవి తెలుసుకోవాలి. గతాన్ని తెలుసుకుంటేనే వర్తమానాన్ని తెలుసుకుంటేనే భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర.